టేస్ట్. ఆహా, సూపర్ చేసినావు మమ్మీ. కరెక్ట్ పడ్డాయి అన్నీ. ఇది మామిడికాయ వక్క కూడా మంచిగా ఉడికింది. టేస్ట్ బాగుంటుంది ఇంట్లో. టేస్ట్ అదిరిపోయింది, అద్దర కొట్టేసింది. సూపర్. చేసుకోర్రి, ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. ఒక లైక్ తీసేసుకోర్రి. ఇటువంటి మంచి మంచి వీడియోస్. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. నెల్లూరు చేపల పులుసు మామిడికాయతో ఎట్లా చేస్తా అన్నది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెద్దలు ఎట్లా చేసిరో ఆ రకంగా పిలుస్తాను నేను. ఇప్పుడు చేంజ్ చేస్తున్నట్టు కానీ పెద్దలనే తెలుసుకున్నా అక్కడ నెల్లూరు నుంచి. నేను తెలుసుకొని చాలాసార్లు చేసుకొని ఇప్పుడైతే మీ ముందుకు వచ్చిన. ఈ వంట అన్నది ఆ కమ్మతనంలో సూపరు. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అన్నది మీకు నచ్చితే చేసుకోండి, లేకుంటలేదు. లైక్లు ఇన్రమ్మా, లైక్లు ఇస్తుంటే మన వీడియోస్ అన్నది రన్నింగ్ అవుతుంటాయి. ఇక ఇప్పుడైతే చేపలు, నెల్లూరు చేపల పులుసు చూడండి, పక్క చూడండి నేను ఏమేమి చేస్తా అన్నది. నేను వేసిన కొద్ది చూడండి. 1 టీ స్పూన్ అయితే ఇప్పుడైతే ఉప్పు, కల్లుప్పు వేస్తారు వాళ్ళు. దొడ్డుప్పు, కల్లుప్పు వేస్తారు. ఇక నేను అట్లా వేస్తున్నా. వెనకట మాడలు ఇప్పటి రోజులలో చేంజ్ చేస్తున్నట్టు కానీ ఆ మాడల్ని అందుదామని అందుతున్నా. 2 టీ స్పూన్లు ఇప్పుడు కారం వేసినాం. కొంచెం పసుపు వేసుకుందాం. కలిపి పెట్టాలి, ఒక 10 నిమిషాలు కలిపి పెట్టుకోవాలి. ఉప్పు కారం పట్టుకుంటుంది. కొద్దిగా పసుపు. ఏమేమి వేస్తా అన్నది తర్వాత నేను చెప్తా. ఇట్లా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఉప్పు కారం పట్టుకుంటేనే కమ్మగా వస్తుంది ముక్క. ఎందుకంటే ఇట్లా కలుపుకొని అట్లా వెళ్తురట. ఇక మనము ప్రతిదీ ఉడక మీరు కలుపుతారు కావచ్చు, కానీ ఇదైతే అట్లా వేస్తారు. ఒక టైంలో మనం అట్లే డైరెక్ట్ నూనె ఉడికేస్తాము, అట్లా వేస్తాము. ఇదొక రకంగా చూడుండ్రి. ఇక చూస్తే మీకు అర్థమవుతుంది ఇట్లా చేస్తాం ఏం చేస్తాం అన్నది అర్థమవుతుంది. ఒక 10 నిమిషాలు ఇట్లా మనం ఇట్లా కలిపేసి పెట్టినామంటే మనం అన్నీ రెడీ చేసుకున్నాక నేనైతే కట్ చేసి పెట్టుకున్నా. ఇక కటింగ్ అన్నది ఎప్పుడు చూపిస్తూనే ఉన్నా కదా, ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్నా. ఆనియన్ చూడండి, ఫస్ట్ చూపిస్తలేను నేను, వేసేటప్పుడే చూడండి, పక్క చూడండి. చేపలు కేజీ ఉంటాయి. కేజీకి దీంతో 3 పావులు పోసి సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ ఏం పట్టది. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. ఫస్ట్ నెల్లూరు చేపల పులుసు అంటే ఆవాలు ఉంటుంది. ఆవాలు వేసినవి ఏంటి అని అంటే ఆవాలు వేస్తారు కాబట్టి ఆవాలు వేసుడు. మెంతులు, మెంతులతో టేస్ట్ ఓ లెవెల్ పోతుంది. ఆకు బాగా వేయకుండా మెంతులు చేరేస్తుంది. ఇప్పుడు 1/2 టీ స్పూను జీలకర్ర, శనగపప్పు 1 టీ స్పూన్. శనగపప్పు వేస్తున్నాయండి చేపల పులుసులో నానకొద్ది, అది అట్లా బాగుంటుంది. మినపప్పు 1 1/2 టీ స్పూన్. చూడండి ఇట్లా వేసుకొని చూడండి కొంచెం గోలా. పచ్చిమిర్చి, ఏమేమి వేస్తున్నో పక్క చూడండి. మీరు పక్క చూస్తే మీకు అర్థమవుతుంది. పచ్చిమిర్చి వేసిన కదా. ఇప్పుడు ఆనియన్ వేస్తుంది. ఇట్లా పెద్దగా కట్ చేసుకోండి. మీరు కట్ చేసి చూపించలేను. ఈ గడ్డలు అన్నది ఇట్లా పెద్దగా ఉండాలి. నెల్లూరు చేపల పులుసు అంటే అట్లనే ఆ రకంగానే కట్ చేస్తారు. ఇక నేను ఆ రకంగానే చేస్తున్నా. మంచిగానే అయితే ఉంటుంది. కానీ బాగా గోలానని ఏముండదు. ఇట్లా పీసెస్ పులుసులో మరుగుతుంటే కమ్మగా వస్తుంది. ఇప్పుడు కరివేపాకు అయితే మంచిగా వేసుకోవాలి. మంచిగా ఉంటుంది, నెలలో లెవెల్ ఉంటుంది. కలుపుదాం. ఇప్పుడు టమాటాలు ఇంతింటాయి 2.
మీరు తిన్నదాని మిల్కలు వేసుకోరు, టమాటాలు అయినా పులుపు తిన్నదాని మిల్కలు వేసుకోండి. ఎల్లిగడ్డ ఇలా కచ్చిపెక్క దంచేది, ఎల్లిగడ్డ మంచిగా ఉంటుంది అన్నంలకి ఇంకా నెక్స్ట్ డే తింటే మస్తు సూపర్ ఉంటుంది టేస్ట్ కదా మమ్మీ? ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఈ రోజు వండిన రోజు కంటే next day, తర్వాత రోజు తింటే సూపర్ ఇంకా టేస్ట్. వస్తుంది ఇక దాని టేస్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇక మనము ఇట్లా గ్రేవీకి అన్ని పేస్ట్ పట్టేస్తాం కదా, అట్లా కాదు, ఇట్లా వేసుకోండి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఉప్పు నేనైతే ఒక టీ స్పూన్ వేసిన కలిపేటప్పుడు, పీసెస్ కలిపిన కదా. ఇప్పుడు ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోండి, ధనియాల పౌడర్. కొంచెం గరం మసాలా కొద్దిగా తినడానికి వేసుకోండి, గరం మసాలా. ఒకసారి కలుపుకుందాం. ముక్కలకు అన్నిటికీ ఉప్పు, పసుపు ఇవన్నీ గోలాలి. మంచి బాగా గోలద్దు, కొంచెమే. టమాటా వక్కలు ఇట్లా ఆనియన్ వక్కలు ఇట్లా వస్తుంటే అంత మంచిగా ఉంటుంది, కమ్మ వస్తుంది ఇట్లా పీసెస్ లాగా. ఇప్పుడు కారం వేసుకుందాం మనం. చేపల పులుసుకు ఎక్కువనే కావాలి. అందులోనైతే నేను 2 టీ స్పూన్లు వేసిన, 3 టీ స్పూన్ల దాకా వేసిన. ఇవి ఒక 3 టీ స్పూన్లు, 4, 5 ఈ టీ స్పూన్ చిన్నగానే ఉంది చూడు. మీరు కారం కూడా తినడానికి వేసుకోండి, కొంచెం ఎట్లా తింటే అట్లా వేసుకోండి. ఇంకా నూనెకి వేసుకుంటే కమ్మగా వస్తుంది, మంచిగా ఉంటుంది ఉప్పు కారాలు అన్నది. ఇప్పుడు చింతపులుపు ఒక నిమ్మకాయ అంతా 3 సైజులు, 3 నిమ్మకాయలు అంతా నానిపిన. ఇప్పుడు ఏంటంటే మీరు చూసుకోండి, పెద్ద నిమ్మకాయలు అయితే 2 నిమ్మకాయలు అంతా చింతపండు విసికి పొయ్యండి. ఇవన్నీ వక్కలు ఉన్నాయని ఉడుకుతాయి. ఇప్పుడు మనం పులుసు వచ్చినాక ఉడికించుకుంటాం. చూడండి, మన గ్రేవీ ఎంత కావాలన్నది మన ఇష్టం. పోసుకుంటూ ఒక గ్లాస్ పోస్తున్నా నేను. ఇప్పుడు ఒక గ్లాస్ పోసిన, ఇప్పుడు 3 గ్లాసులు లెక్క వస్తుంది. 3 గ్లాసులు లెక్క వస్తుంది. చూడండి, మీరు మంచిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎట్లా చేస్తున్నా. నెల్లూరు చేపల పులుసు అంటే ఫేమస్. ఇప్పుడు మామిడికాయ సీజన్లో నెల్లూరు చేపల పులుసు చేసుకుంటాం, కంపల్సరీ చేసుకుంటాం. మనము రావు చేప చేసుకుంటామా, మనము ఏంటంటే కొరమే చేసుకుంటాం, మన ఇష్టం. ఏ చేప అయినా చేసుకోవచ్చు. ఏ చేప చేసుకోవాలి, ఈ చేప చేసుకోవద్దు అన్నది ఏం లేదు. ఇంకా కొంచెం పోస్తాను నేను వాటర్. ఏంటంటే ఇప్పుడు ఉడకాలి. ఉడికిన తర్వాతనే నేను చెప్తా. 5 నిమిషాలు ఉడకాలి మంచిగా మెత్తగా ఉడకాలి. ఉడికిన తర్వాత చెప్తా. ఒక 5 నిమిషాలు తర్వాత చూద్దాము. కాలుతుంది, ఎమ్మి ఎండాకాలం మూగిలి కాలుతాయి, కథ కాలుతాయి. ఇక పులుసు మాత్రము ఇట్లా కొద్ది గట్టిగా వచ్చేదాకా మరగాలి మంచిగా. ఈ వక్కలు ఇట్లనే ఉంటాయి. నెల్లూరు చేపల పులుసుకు ఇట్లా కొద్దిగా ఉంటుంది వక్కలు. ఈ పులుసులో ఉడికితే ఇట్లా కమ్మగా వస్తుంది. ఆనియన్ కానీ టమాటా వక్క అయినా అన్ని వక్కలు ఉంటాయి. ఇప్పుడు చేపలు పెట్టేసుకుందాం. ఈ రకంగా పులుసు ఒక 10 నిమిషాలు ఉడికించిన, 5 నిమిషాలు అన్నా కానీ 10 నిమిషాలు ఉడికించిన, కొంచెం గట్టిగా వచ్చేదాకా. మళ్ళీ ఇవి ఉడుకుతాయి కదా, దీంతో కారం ఉప్పు పట్టుకుంటుంది. ఇట్లా కారం ఉప్పు కలుపుకున్నాం కదా,
వెడల్పు దాంట్లో చేసుకోవాలి కదా. వెడల్పు దాంట్లో చేయాలి. వెడల్పు దాంట్లో చేస్తేనే మనకు ముక్క అన్నది ఇట్లా ఇది కాదు, ఇచ్చుకోవద్దు. ఇచ్చుకోవద్దు. ఎప్పుడు కానీ వెడల్పు దాంట్లో చేయాలి చేపల కూర అంటే. ఇప్పుడు కొంచెం ఉడికేదాకా కారం ఉప్పు కలిపిన కదా ఇది వేసేస్తుంది. కొద్ది ఉడికినాకనే కదిలియాలి, ఇప్పుడే కదిలియాలి. మామిడికాయలు పెడతాం. ఇప్పుడు మామిడికాయ ఒక్కలు అయ్యో పుల్లగా టమాటా వేసినావు, చింతపులుపు వేసినావు, ఇవి ఎట్లుంటాయి అని అనుకోకూడదు, బాగుంటాయి చూడుండ్రి. ఉడికి ఇవి ఒక్కొక్క పీస్ వస్తే కమ్మగా వస్తుంది. నెల్లూరు చేపల పులుసు అంటే ఇట్లనే ఉంటుంది. మీరు నెల్లూరు సైడ్ ఉన్నోళ్ళు ఎవరన్నా చూస్తే మాత్రం అమ్మ ఇట్లా వేసినావు అని కామెంట్ ద్వారా పంపించారు ముచ్చట. ఏం కలపకుండ్రి, ఇట్లనే పెట్టి మంట ఎక్కువ పెడదాం. మంట ఎక్కువనే ఉంది. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకుందాం. ఉడకాలి, కొత్తిమీర ఉడక వీటితో ఉడుకుతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం, మూత పెడదాం. ఇక ఉడకండి. నెల్లూరు చేపల పులుసు రెడీ. ఇట్లా ఈ రకంగా ఉండాలి. రాగి ముద్దలో తిన్నా, అన్నంలో తిన్నా, సూపర్ ఉంటుంది. టేస్ట్ లెవెల్. ఈ పీసు ఉడక, ఇది మామిడికాయ పీసు ఉడక ఇట్లా ఉడికిపోతుంది, కాలుతుంది. ఇది తినాలనుకుంటే తినొచ్చు, అది అనుకుంటే వదిలేయచ్చు, మళ్ళీ ఇష్టం. ఇక ఇట్లా ఆనియన్ పట్టుకొచ్చి ఇట్లా పుల్ల దాంట్లో ఇక బాగా పుల్లగా ఉంటుంది, టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇట్లా వేసుకోండి, ఇట్లా తినండి, అంత మంచిగా ఉంటుంది. రెడీ. ఎక్కువ కలపద్దు, ఎక్కువ కలిపితే తెచ్చుకోవద్దు. రాగి ముద్ద చేస్తున్నావు? రాగి ముద్ద చేస్తుంది. కొంచెం చల్లగా అయితే గట్టిగా అవుతుంది. మనము రైస్ కొద్దిగా అయ్యాక కట్టుకోవాలంటే అట్లా కట్టుకోవచ్చు. ఇట్లా కొంచెం రైస్ వేసి కడతారు హోటళ్ళల్లో, మనం అట్లే కట్టుకోవచ్చు అంతే. ఓకే, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి లైక్ చెప్పలేదు అనుకోండి, ఎందుకంటే అది చేసిన మైకంలో ఉన్నట్టు అయిపోయింది. నెల్లూరు చేపల పులుసు అంటే టేస్ట్ అవైలబుల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దాన్ని కుదిరిన లెక్కలు చూస్తే ఇదొక రకంగా, మనము చేపల పులుసు ఎప్పుడొక్క రకంగా చేస్తాం, ఇదొక రకంగా. వాళ్ళది ఆ టేస్ట్ కూడా చేసుకోవాలి. మనం ఎన్ని రకాలు చేసుకున్నా అన్ని రకాలు చేసుకొని తినాలి, అంత బాగుంటుంది. ఇట్లా వేసుకొని ఇట్లా తిన్నామంటే మనము ఇంకా రేపు టేస్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇయ్యాలటి కాదు. కొంచెం పుల్ల ఉన్నదనుకో, కొద్దిగా పులుపు ఉన్నదనుకో, మనము కొంచెం బెల్లం వేసుకోవాలి నచ్చితే, నచ్చకుంటే వదిలేయండి, అది విషయం. అది కూడా చెప్తున్నా మీకు. రాగి ముద్ద, చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు, మామిడికాయ వేసి చేసింది మమ్మీ. నెల్లూరు చేపల పులుసు అంటేనే మామిడికాయ వేసి చేస్తారు అనుకుంటా మమ్మీ. మాకు యాక్చువల్లీ మేము ఉండే అపార్ట్మెంట్లో మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉంటారు, నెల్లూరు వాళ్ళు ఉన్నారు పక్కనే. ఆమె దగ్గర మేము తెలుసుకున్నాం ఈ రెసిపీ ఎట్లా చేయాలన్నది. ఇక చూడుర్రి, మమ్మీ తెలుసుకొని చేస్తుంది. మేము చేసుకున్నాం, మసాలా వేసుకున్నాం, ఇప్పుడు మీతోటి షేర్ చేసేసినాం. వావ్, బాగుందో మామిడికాయ ఒక్క, రాగి ముద్ద, ఈ కాంబినేషన్ ఇక అదిరిపోతుంది, బాగుంటుంది. ట్రై చేయుర్రి. వావ్, సూపర్, అదిరిపోయింది. బాగుందా? బాగుంది. ఇంకా రాగి ముద్దలకైతే
ఇట్లా బాగా టేస్ట్ వస్తుంది. ఇట్లా రాగి ముద్ద వేసుకొని తినూరి, హెల్త్ టేస్ట్. ఆహా, సూపర్ చేసిన మమ్మీ, కరెక్ట్ పడ్డాయి అన్ని. ఇది మామిడికాయ వక్క కూడా మంచి ఉడికింది. టేస్ట్ బాగుంటుంది ఇంట్లో. టేస్ట్ అదిరిపోయింది, అద్దరు కొట్టేసింది. సూపర్. చేసుకోర్రి, ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి, ఒక లైక్ తీసేసుకోర్రి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాం. నేను ఈరోజు ఫిష్కి పోతే అక్కడ మన సబ్స్క్రైబర్ కూడా కనిపించిర్రు, అడిగిర్రు చికెన్ దమ్ బిర్యానీ చేసిర్రు కదా, చూసినాము, చేసుకుంటున్నాము అని చెప్పిర్రు. మస్తు సంతోషం అనిపించింది. అట్లా కనిపించినప్పుడు మాట్లాడిస్తే మస్తు అనిపిస్తుంది, మస్తు సంతోషపడ్డా. లైక్లు ఏంటమ్మా, లైక్లు ఇస్తుంటే మన వీడియోస్ అన్నది రన్నింగ్ అవుతుంటే మంచి మంచి వంటకాలతోటి మేము ముందుకు వస్తాం. సరేనా, ఉంటాం మరి.